హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది టోటల్గా 160 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 విత్ పెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x48 ఫ్రెండ్స్. టోటల్గా 160 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా మంచి లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇది HMDA లేఅవుట్ జీపీ పర్మిషన్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే బోర్ పాయింట్, అదేవిధంగా సంప్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీకు పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి కంప్లీట్గా యూపీవీసీ అయితే ఇవ్వడం జరిగింది అవంతా. సో మనకి వాటర్ ప్రూఫ్ అండి, వర్షం పడ్డా కూడా తడిచినా కూడా ఏం కాదు. సో చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది బిల్డర్ గారు. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఇంటి పైన అప్ టు 80% అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మన నేషనల్ హైవే 65 బాంబే హైవే ముత్తంగికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఓపెన్ కిచెన్, దాని పక్కనే దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బిల్డర్ గారు చాలా బాగా కట్టారు. టోటల్గా ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఫ్యాన్స్, లైట్స్ అన్ని ఫిట్ చేసి ఇచ్చారు. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడైతే మనకి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కంప్లీట్గా కమోడ్స్, వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కానీ కంప్లీట్గా మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ ప్రాపర్టీకి టోటల్గా 40K 40,000 రెంట్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి HMDA లేఅవుట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఈ కాలనీ అయితే ఉంటుంది. సో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో NH65కి 1 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్. గృహప్రవేశానికి రెడీ ఉన్న హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లైట్లు, ఫ్యాన్లు, ఎవ్రీథింగ్ మనకి ఫిట్ చేయడం జరిగింది. మనం ₹1 స్పెండ్ చేసుకోకుండా బిల్డర్ గారు కంప్లీట్గా మనకి ఇల్లు అయితే రెడీ చేసి ఇచ్చారు. సో తీసుకునే వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు ఈ ఇల్లు అయితే. సో ఇది కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 1,30,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. సో మీకు బాల్కనీ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ మనకి లెంత్ వచ్చేసరికి 14 feet ఉంటుంది. మనకి రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది. కార్ కూడా ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా. సో మనకి గల్లీ చూసారు కదా బాల్కనీ. సో 6 feet గల్లీ అయితే ఉంటుంది. మనకి స్టెప్స్ కింద ఒక వాష్రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే చూద్దాం రండి. మనకి జారిపోకుండా SS రైలింగ్, అదేవిధంగా స్టెప్స్కి యాంటీ స్క్విడ్ మార్బుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి కంప్లీట్గా 3 సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఒకటి లేదా 2 మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. సో సింగిల్ బెడ్రూమ్ హౌసెస్. మనకి సింగిల్ బెడ్రూమ్కి రెంట్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ 7,000 రెంట్ అయితే వస్తుంది. 3 ఉన్నాయి కాబట్టి 21,000 మనకి ఈ మన ఫస్ట్ ఫ్లోర్లో అయితే రెంట్ వస్తుంది 21,000. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 BHK కాబట్టి మనకి 12,000 రెంట్ వస్తుంది. మనకి పెంట్ హౌస్లో 7,000 రెంట్ వస్తుంది కాబట్టి టోటల్గా 40,000 రెంట్ వచ్చే ఇన్కమ్ ప్రాపర్టీ మీకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా బాగా కట్టారండి. సో ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్కి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి బాల్కనీ వచ్చేసరికి 6 feet ఉంటుంది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ప్రాపర్టీ. వెంటిలేషన్, గాలి వెలుతురు చాలా బాగా వస్తుంది. మనకి చుట్టుపక్కల ఆల్మోస్ట్ చాలా ఇల్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఇంకొక డెమో హౌస్ అయితే చూపిస్తున్నాను చూడండి, సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 22 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి అప్రాక్సిమేట్ 19 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది వెరీ నియర్ టు మన ఎగ్జిట్ నెంబర్ 3కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది ముత్తంగి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ 1.5 to 2 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పైన కూడా చూపిస్తాను చూడండి. పైన
సో మనకి పెంట్ హౌస్ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సో మీకు వాళ్ళు ఉంటున్నారు ప్రజెంట్ అయితే. సో మీకు పైన అయితే కవర్ చేస్తున్నాను చూడండి, చుట్టుపక్కల కూడా కవర్ చేస్తాను. ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ రోడ్డు, హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి ఎల్ఆర్ఎస్ అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది. రోడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి కాలనీలో ఎంట్రన్స్లో ఒక మెయిన్ గేట్ కూడా ఉంది, మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ. ఒకసారి మనము పైకి చూద్దాము, మీకు చుట్టుపక్కల కూడా కవర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ ఈ కాలనీలో చాలా ఇల్లులు ఆక్యుపై అయిపోయాయి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి చుట్టుపక్కల. ఇది అక్కడ ఇది చూడండి, అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి, ఇల్లులన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ వచ్చేసరికి మనకి ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ముందు పక్క చాలా వెంచర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఎవరైనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.